తన భక్తుల కార్యాలు జ్ఞాపకార్థంగా ఉంచే యేసుక్రీస్తు ప్రభునామములు అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మార్క్స్ వార్త 14:1-9 వరకు. 2 దినములైన పిమ్మట పాస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయం చేత ఆయన ఎలాగ పట్టుకుని చంపుదుమా అని ఆలోచించుకుంటుండ్రి. దాన్ని ప్రజల్లో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకుండ్రి. ఆయన బెతనియలు కుష్ఠరోగి అయిన సీమోనేట భోజనం కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డు తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డు పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి వేదలకి వచ్చిందని చెప్పి ఆమెను గూర్చి అనుకుండ్రి. అందుకేసి ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందరపడుచున్నారు, ఈమె నా ఏళ్ళ మంచి కార్యం చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడినా అక్కడ ఈమె చేసింది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిత్యముగా చెప్తున్నాను. ఇక్కడ ప్రధాన యాజకులు శాస్త్రులు అనుకుంటున్నారు 2 రోజుల తర్వాత పాస్కా పండుగ వస్తుంది కదా అని అనుకోండి. మళ్ళీ ఆయన చంపాలి, యేసుక్రీస్తు ప్రభుని చంపాలని మాయోపాయం చేస్తున్నారు. మళ్ళీ అనుకుంటున్నారు ఇప్పుడు పాస్కా పండుగలో చంపొద్దు, ప్రజల్లో అల్లరి ఎక్కువైపోద్ది పండుగలో చంపితేని, ఆ తర్వాత చంపుదాం అనుకుంటున్నారు. అసలు పాస్కా బలి పశువుగా వధింపబడటానికే యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. తర్వాత ఇక్కడ బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోన్ అనే ఒక అతని ఇంట భోజనానికి కూర్చున్నారు. ఆ కుష్ఠరోగి అయిన సీమోన్ యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచారు. కృతజ్ఞతగా విందు భోజనాలు ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అందరూ వెళ్ళారు. ఆ ఊర్లో ఒక స్త్రీ మిక్కిలి విలువైన జటామాంసి అత్తరు, ఒరిజినల్ సూపర్ మంచి అత్తరు, ఇప్పుడు వస్తున్నాయి అత్తర్లో. మొన్న మా అబ్బాయి పెర్ఫ్యూమ్ ఆర్డర్ పెడితే వచ్చినాయి, ఒక బుక్ మీద ఒలికింది, అది అక్కడ అక్షరాలు చెరిగిపోయి, ఒరే ఏంటో యాసిడ్లు అయ్యో కలిపారు ఇందులో, ఇది మంచిది కాదురా బాబు, ఇది రాసుకోవద్దని చెప్పాను మా అబ్బాయికి. కనుక అంత భయంకరమైన కల్తీ సరికే ప్రతిదీ వస్తుంది. ఇప్పుడు ఇది నేను ఒక వీడియో చూస్తే కల్తీ నెయ్యి అన్నమాట, కల్తీ నెయ్యి తయారు అంటే అంత దేవుడు మనకు మంచి ఆహారం ఇచ్చారు. ఇప్పుడు మంచి పదార్థాలు మంచి పాడి పంటలు తయారు చేసే వాళ్ళకి నష్టం వచ్చేస్తుంది, రైతులకు నష్టం వచ్చేస్తుంది, పాడి పశువులు గల వాళ్ళకి నష్టం వస్తుంది. ఈ కల్తీ గాళ్ళు వల్ల కల్తీని అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కళ్ళకే ఉంది. మంచి ఆహారాన్ని మనం పొందుకునేలా కల్తీ గాళ్ళని పట్టించాలంతే. ఇప్పుడు ఈ అత్తరు ఆయన తల మీద పోసింది విలువైన అత్తరు. అప్పుడు అందరూ సనుక్కుంటున్నారు, ఈ అత్తరు అమ్మితే బోల్ డబ్బులు వచ్చిన, ఆ డబ్బులన్నీ పేదలకు పెడితే పుణ్యం వచ్చిన అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు అన్నారు ఆమె జోలికి వెళ్ళకుండా ఆమెకు సపోర్ట్గా చెప్తున్నారు. నేను చచ్చిపోయినప్పుడు భూస్థాపనలో అత్తరు పోస్తారు కదా, ముందుగానే పోసింది ఈమె. ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడితే అక్కడ ఈమె ప్రశంసింపబడుతుందని ఆమెకు సపోర్ట్గా చెప్పారు ఆమె.